వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. కలర్ ప్రిడిక్షన్, నంబర్ ప్రిడిక్షన్, క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్ల ఉచ్చులోపడి భారతీయులు కోట్లు పోగొట్టుకుంటూ ఉన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఇలాంటి యాప్లపై ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్స్టా యూజర్లపై పంజాగుట్ట పోలీసులు కొరడా జలిపించారు. హర్షసాయి, విష్ణుప్రియ వంటి యూట్యూబర్లు సహా సెలబ్రిటీలు, టీవీ నటులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం అమీర్పేట్లోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరవుతున్న మియాపూర్ వాసి వి వినయ్ శిక్షణ కేంద్రాల వద్ద విద్యార్థుల్లో చాలా మంది బెట్టింగ్ యాప్లకు బానిసలై ఉన్నదంతా పోగొట్టుకుంటున్న విషయాన్ని గుర్తించారు. పలువురు యూట్యూబర్లు ఈ తరహా యాప్లకు ప్రచారం చేస్తున్నారంటూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సీనియర్ ఐపీసీ అధికారి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లపై ఎక్స్ వేదికగా మండిపడుతూ ఉన్నారు. దీంతో పంజగుట్ట పోలీసులు సోమవారం 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ 3(3)(a), 4 ఐటీ చట్టంలో సెక్షన్ 66(d), భారత న్యాయ సంహితలోని 318(4) సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పేర్లు ఉన్నాయి. పోలీసులు వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. విచారణ సందర్భంగా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై వచ్చే వాగ్మూలాన్ని బట్టి అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ఎక్స్ వేదికగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్లకు సెలబ్రిటీలు, యూట్యూబర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. ఫలితంగా అమాయకులు నష్టపోతూ ఉన్నారు. సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అని ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో ఈ తరహా గేమింగ్ యాప్ నిర్వాహకుల భరతం పెట్టారు. యాప్ నిర్వాహకుల మూలాల వరకు వెళ్లారు. ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంటూ యాప్లను నిర్వహించి భారతీయులను అరెస్టు చేయగా చైనాలో ఉన్న సూత్రధారులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇన్స్టా రీల్స్ చేసేవారిని టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ కోవెలోనే సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.